కానీ కాంగ్రెస్ ని మీరు అణచివేయాలనో లేకపోతే అక్రమ కేసులు పెడితే మేము తగ్గుతామన్న మీది అపోహ, మీ పగటి కళలు అవి. అది జరగని పని. ఖచ్చితంగా మేము ఇది ఆరంభం మాత్రమే, కానీ మీది అంతము గుర్తుపెట్టుకోండి. ఇంతకంటే మీరు మాకు చేసేదేమీ లేదు. న్యాయం మా వైపు ఉంది, అన్యాయం మీ వైపు ఉంది, అక్రమాలు మీ వైపు ఉన్నాయి, దోపిడీలు మీ వైపు ఉన్నాయి, దౌర్జన్యాలు మీ వైపు ఉన్నాయి. కానీ మా వైపు ఇప్పటి వరకు కూడా జనాలు ప్రశాంతంగా బ్రతుకుతున్నారన్న ప్రతి ఒక్క బీదలకి ఇందిరమ్మ ఇళ్లతో సహా ప్రతి ఒక్క బీద బ్రతుకులకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అండగా నిలబడింది. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరే లేదు అంటే మీరు ఒకసారి ఆలోచించండి. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పేదల పట్ల నిలబడుతుందనేది మీరు ఆలోచించండి. అంతే తప్పితే మీ దౌర్జన్యాలకి అక్రమాలకి మీకు ఇది అంతము. అందులో మహిళల మీద మీ ప్రతాపాలు చూపించున్నారు అంటే మీరెంత నాయకులో, మీరెటువంటి రాజ్యాలు వెళ్తున్నారో ఈ రోజు అందరికీ తేటతెల్లమైంది. కాబట్టి ఈ రోజు మహిళల ఉగ్రరూపం మీరు చవి చూస్తారు, మహిళల కోపాన్ని మీరు చవి చూస్తారు. 15 లక్షల